యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు మనం నూతన సంవత్సరంలో మరొకసారి దేవుని యొక్క కృపను బట్టి ఈ విధంగా జూమ్ మీటింగ్‌లో కలవడానికి ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం జాన్ చాప్టర్ 1 వర్స్ 16. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. గత 2025 సంవత్సరం అంతట్లో కూడా మీ కాపుదలను మాకు అనుగ్రహించారు. మీ యొక్క దీవెన చేత మమ్మల్ని నింపి మరి యొక్క నూతన దినాన్ని, నూతన సంవత్సరంలో మాకు అనుగ్రహించారు. ఈ విధంగా జూమ్ మీటింగ్‌లో మేము చేరి ప్రార్థించడానికి మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కొన్ని విషయాలు మీ యొక్క ప్రభ మరి వెనుకలో ధ్యానించడానికి కృపను, శక్తిని, బలం దయచేయమని మమ్మల్ని అందరినీ మీకు ఆదరణ ఉంచుకోనమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను భక్తుడు ఒక మంచి మాటను రాశాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఈ కృప అనేది మనము జీవితకాలం అంతా కూడా దేవుని కృపను బట్టి మనం బ్రతికున్నాము. దేవుని కృపను బట్టి ఈ స్థితిలో ఉన్నాము. దేవుని కృపను బట్టి నాకు ఇలాంటి అవకాశం వచ్చిందని దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాం కదా! ఈ కృప అనేది ఏందంటే, మనం దేనికైతే ఎలిజిబుల్ కాదో, డిజర్వ్ కాదో దానిని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనలందరినీ కూడా ఆ కృప ద్వారా దేవునికి జతపరచబడ్డాడు. అంటే మనం తండ్రి అయినటువంటి దేవుని చేత సమాధానపరచడం జరిగింది. అది యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి మనకు అనుగ్రహించబడింది. 17వ వచనంలో ఆ మాట అంటాడన్నమాట. ఏమంటాడంటే, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రం అంటే స్టాండర్డ్స్, లా. ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, అలా ఉండాలి, అలా చేయాలి అనేటటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ గివెన్ బై లార్డ్ జెహోవా. ఆయన మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దాన్ని మనము పాత నిబంధన గ్రంథం, ఓల్డ్ టెస్టమెంట్ అంటాం. కానీ కృపా సత్యము ఇవి ఎలా వచ్చాయంట? యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికొచ్చాయి. మనమందరం కూడా అంటే మనమే కాదు, లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో నుంచి తప్పిపోయాడు. కాబట్టి వారిని మళ్ళీ తిరిగి తండ్రి అయినటువంటి దేవుని చెంతకు తీర్చడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఆయన కృప ద్వారా బ్రతికి ఇప్పుడు దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం. ఆయన కృప ద్వారా మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు 2025 సంవత్సరం అంతట్లో కలిగి ఉన్నాము. మళ్ళీ ఆయన కృప మనల్ని ఏం చేసింది? 2026వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టింది. ఇందులో మనం ఒకటి ఆలోచన చేయొచ్చు. మనం మంచివాళ్ళమని, లేకపోతే పరిశుద్ధులమని, లేకపోతే నీతిమంతులమని ఆయన మనల్ని బ్రతికించలేదు గానీ, ఆయన కృపను బట్టి, ఆయన ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి మాత్రమే మనము బ్రతికి ఉన్నాము. రక్షణలో ఉన్నాము. ఆయన మనల్ని చేసుకున్నాడు. మనం ఆయనను చేసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని ఆయన దయ చేత, ఆయన కనికరం చేత, ఆయన ప్రేమ చేత, ఆయన క్షమాపణ చేత మానవ లోకాన్నంతటిని గూడా ఆయన సన్నిధికి తీసుకొని రావాలన్నటువంటిది తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని యేసుక్రీస్తు వారు ఈ లోకానికొచ్చి ప్రతి మానవుడిని తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి, అంటే ఎలిజిబుల్ కాదు పరలోక రాజ్యానికి మానవులందరూ. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ప్రతి మానవుడిని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ఎలా చేస్తుందంటే, ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరించి వారు వారి హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరిస్తారో, వారందరికి కూడా ఆయన కృప చేత పరలోక రాజ్యం యొక్క భాగ్యాన్ని, తండ్రితో ఉండేటటువంటి భాగ్యాన్ని ఆయన అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మనము దేవుని యొక్క ఆ కైండ్‌నెస్, దేవుని యొక్క ప్రేమ,
ఆ లవ్, దేవుని యొక్క మెర్సీ అవన్నీ మన జీవితంలో ఉన్నాయి. అవి ఏం కావాలంటే నూతనంగా మన జీవితంలో ఎప్పుడూ నూతన పరచబడుతూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ ప్రతిరోజు నూతనమైనదిగా మన జీవితాల్లో ఉంటుంది. ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన చూపేటటువంటి ఆ చూపు, అది ఏ విధంగా అయితే ఆయన నూతనంగా మనల్ని చూస్తా ఉన్నాడో, నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి మనం గూడా, మన జీవితాల్లో గూడా నూతనమైనటువంటి ఆ యొక్క దేవుని పరిచర్యలో, ఆ నూతనమైనటువంటి కృప ఎప్పుడు మనతో ఉంటుంది గాబట్టి ఆ కృపలో మనం ఏం జేయాలంటే, దేవుని యొక్క పనిలో కొత్తగా దేవుని కోసం ఆలోచన జేయాలి. ఆయన కృప మనకుంది. గ్రేస్ అపాన్ గ్రేస్ అంటున్నాడు. కృప వెంబడి కృప. మనము పడిపోయినప్పటికీ నంబర్ ఆఫ్ టైమ్స్ మనం తప్పిపోయాము. దేవునికి విరోధంగా జీవించాము. అయినప్పటికీ ఆయన కృప ఏం జేసిందంటే, మనల్ని సరిచేసి ఆయన మాటలో నిలబడడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన పని చేయడానికి ఆయన కృప అనుగ్రహిస్తా ఉన్నాడు. అదే కృప వెంబడి కృప అనుగ్రహిస్తా ఉన్నాడు. గ్రేస్ అపాన్ గ్రేస్. మనం ఎంత తప్పిపోయామో, ఎంత బలహీనులమో అంత బలంగా ఆయన కృప మన మీదకొస్తా ఉంది. ఎంత మనము వ్య బలవంతులమో అంత బలవంతులు చేయడానికి ఆయన కృప మనతో ఉంటా ఉంది. ఎంత మనము బాధలో ఉన్నామో ఆ బాధనంతటిని గూడా తీసివేయడానికి ఆయన కృప మనతో ఎప్పుడూ ఉంటుంది. నూతనమైనటువంటి విధానంలో దేవుడు మనకు అనేక దీవెనలు, ఆలోచనలు, పనులు ఈ 2026లో ఆయన అప్పగించబోతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని యొక్క మాటను మనం కలిగున్నాం. నిజమైనటువంటి ఆ సృష్టికర్తను తెలుసుకున్నాం గాబట్టి, ఆయన కృప మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. కృప వెంబడి కృపను అనుగ్రహిస్తా ఉన్నాం. మనం దేనికైతే ఎలిజిబుల్ కాదో వి ఆర్ నాట్ డిజర్వ్ ఫర్ హెవెన్లీ సిటిజన్‌షిప్. ఆ పరలోకపు యొక్క పౌరసత్వానికి మనం ఎలిజిబుల్ కాదు. మనం దానికి ఎటువంటి పరిస్థితిలో చేరుకోలేము. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప పరలోకపు యొక్క ఆ స్థానానికి మనల్ని తీసుకొని వెళ్ళింది. అందుకోసమే మనము కృప చేతనే రక్షించబడ్డాం. తప్పిపోయాం. దేవుని సన్నిధిలో నుంచి తప్పిపోయాం. దేవుని మాటల నుంచి తప్పిపోయాము. కానీ దేవుని కృప ఎప్పుడు మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. మనం లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32 వచనాలు ధ్యానిస్తే, అందులో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాలు చాలా చెప్పాడు అందులో. 100 గొర్రెల గురించి చెప్పాడు. ఒక గొర్రె తప్పిపోయిందని. 10 నాణేల గురించి చెప్పాడు. ఒక ఆమెకు ఆ నాణెం పోయిందని. అందులో చెబుతూ ఒక ఇద్దరు కుమారుల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఒకాయనకి ఇద్దరు కుమారులుంటే, అందులో ఒకడు తన వాటాను, రావాల్సినటువంటి ఆ వాటానంతా తీసుకెళ్ళి దుర్వ్యాపారం జేసి అంతా పోగొట్టుకొని ఏం జేశాడు? దేవుడిని జ్ఞాపకం జేసుకున్నాడు. అంటే తండ్రిని జ్ఞాపకం జేసుకున్నాడు. వాడు పా తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయాడు. అయిపోవడమే కాదు, ధనాన్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తిండి గూడా లేనటువంటి స్థితిలో బతుకుతా ఉన్నాడు. దేవుని వాక్యంలో వాడు పందుల పొట్టుతో కడుపు నింపుకునే పరిస్థితులకొచ్చాడంటే, అన్నం తినే పరిస్థితులు, మంచి భోజనం, మంచి వస్త్రాలు, మంచి ఇంటిలో మంచి బెడ్డు, మంచి సహవాసం ఉండేటటువంటి స్థితిని కోల్పోయి, ఎక్కడో పందులతో సహవాసం చేసేటటువంటి స్థితిలోకెళ్ళిపోయాడు. అప్పుడు ఆయనేం చేశాడో తెలుసా? తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ప్రతిరోజు నా బిడ్డ వస్తాడు, 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 వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆలోచన ప్రకారమే కుమారుడు వస్తూ ఉంటే, దూరంగా ఉన్నప్పుడే వాని కటింగు, స్నానం 2, 3 రోజులు చేయకపోతేనే ఎంతో కంపు వాసన కొడతాయి గదా! మనుషుల దగ్గర. కొన్ని నెలలు, సంవత్సరాలు చేయకపోతే ఇంకెలాంటి దుర్వాసనలో ఉంటాడు చూడండి. అలాంటి వ్యక్తిని గూడా తండ్రి ఏం జేశాడు, వాసన గీసన ఏం పట్టించుకోవడం పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, "అయ్యా నా బిడ్డ ఎంత పని చేసుకున్నావురా! ఎన్ని రోజులు తప్పిపోయి నా దగ్గర ఉండాల్సినోనివి నువ్వు వెళ్ళిపోయావు" అనేటటువంటి ఆలోచన మాత్రమే ఉండి అతన్ని క్షమించాడు. క్షమించి ఇంట్లోకి తెచ్చుకొని ఏం జేశాడు, పని వాళ్ళకు, "అయ్యా!
ఈరోజు అబ్బాయి వచ్చాడు కాబట్టి వీనికి మంచి కటింగ్ చేపిచ్చి మంచి వస్త్రాలు, మంచి దుస్తులు, బంగారు, మంచి చెప్పులు వేయండి అని ఆ ఇంట్లో పెద్ద పండగ చేస్తా ఉన్నాడు. ఆయన కృప ఏం చేస్తా ఉంది? ఆయనను దగ్గరికి చేసుకుంటా ఉంది. గ్రేస్ టు రిటర్న్. ఆయన దేవుని తండ్రి దగ్గరికొస్తే ఆయన కృప ఏం చేసింది? ఆయన తండ్రి దగ్గర చేర్చుకునేటటువంటి పరిస్థితిని తీసుకొనొచ్చింది. అంటే రీస్టోర్ చేశాడు. రెనోవేట్ చేశాడు లైఫ్‌ను. పాపంలో, శాపంలో ఉన్నటువంటి మానవులందరిని కూడా దేవుని యొక్క కృపను బట్టి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకానికి పంపించి, ఆయన ద్వారా ప్రతి మానవుని యొక్క పాపాన్ని తీసివేయడం జరిగింది. పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. అయితే ఆ కృప ఎవరికి అనుగ్రహించబడుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికి ఆయన నిత్యము కృప వెంబడి కృపను అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నటువంటి ఆయన, మహిమా స్వరూపైనటువంటి ఆయన, వాక్యమైనటువంటి ఆయన, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆయన, శరీరధారి అయి ఈ లోకానికి మానవ రూపంలోనికి వచ్చినటువంటి దేవుని కృప. మనకు అర్థం కావడానికి ఆయన ఈ లోకానికి వచ్చి, ఆయన శరీరంలో ఆయన మన కోసము ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఏం జేశాడు? కలువరి శిలువలో కార్చి, ఆయన కృప ద్వారా మనకు దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని, తండ్రి అనేటటువంటి భాగ్యాన్ని, పరలోకంలో ఉండేటటువంటి భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప అనుగ్రహించబడతా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ 2025 సంవత్సరంలో చాలా సార్లు దేవునికి దుఃఖకరంగా జీవిస్తూ వచ్చాము. అయినప్పటికీ దేవుని కృప 2025లో కాపాడుతూ వచ్చింది. మళ్ళీ 2026లోనికి ఆయన మనల్ని ప్రవేశింపజేశాడు. ఆయన కేవలం కృపను బట్టి మాత్రమే మనం ఈ లోకంలో బ్రతికున్నాం. మన నీతి, మన మంచితనము, మన పనులు, మనం ఇచ్చే డబ్బులు, మనం చేసే పరిచర్య ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారికి లెక్కలోకి వచ్చినప్పటికీ, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏందంటే, నా బిడ్డ నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హి రిమెంబర్డ్. ఈ దినాల్లో తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవడం లేదు పిల్లలు. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోరు. లేదా తల్లిదండ్రులు పిల్లల్ని జ్ఞాపకం చేసుకునే పరిస్థితులు కూడా ఈ దినాల్లో వచ్చేశాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడానికొచ్చాం. ఆయన మాటను మన జీవితంలో ఉంచుకున్నాం. ఆయన మాట ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితంలో స్వీకరించాం కాబట్టి, ఆయన మనకు నూతనమైనటువంటి జీవితాన్నిచ్చాడు. నూతనమైనటువంటి లైఫ్‌నిచ్చాడు. నూతనమైనటువంటి భాగ్యాన్నిచ్చాడు. ఇప్పుడు ఆ తప్పిపోయినటువంటి కుమారుని జీవితంలో అన్నీ నూతనమే. వస్త్రాలు నూతనమే, రింగు నూతనమే, ఏవండీ? చెప్పులు నూతనమే, మంచి భోజనము, మంచి ఇల్లు, మంచి సావాసం అంటే అన్నీ గూడా రీస్టోర్ చేశాడు. కోల్పోయిన దాన్ని ఏదైతే ఎలిజిబుల్ కాదో దానిని ఎలిజిబుల్‌గా చేశాడు తండ్రి. కాబట్టి ఇప్పుడు ఆ ఇంట్లో గొప్ప సంతోషం, గొప్ప సందడి జరుగుతా ఉంది. అదే గ్రేస్ అపాన్ గ్రేస్. గుర్తుగా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన జీవితంలో మనం యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి ఆ ఫర్‌గివ్‌నెస్, యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి ఆ మెర్సీ, యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి ఆ కైండ్‌నెస్, యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి మాదిరిని మన జీవితాల్లో కూడా ఉంచుకొని ఆయన కృప ఇచ్చాడు గదా! మనం ఇప్పుడు ఈ దినాల్లో మనం ఎంత స్టాండర్డ్‌గా దేవుని వాక్యంలో ఉంటున్నారంటే చూస్తా ఉంటే అనేక విషయాల్లో అనేక నష్టాలు జరుగుతున్నప్పటికీ, అనేక హింసలు జరుగుతున్నప్పటికీ క్రైస్తవ బిడ్డలు ఎవ్వరికీ హాని చేయట్లేదు. ఇటీవల అనంతపురంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెళితే మనుషులను వాహనాన్ని ధ్వంసం చేశారు. మనుషులను నానా దుర్భాషలాడారు. కానీ వాళ్ళు గూడా దుర్భాషలాడేటటువంటి అవకాశం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపను బట్టి, ఆ ప్రేమను బట్టి, ఆ క్షమాగుణాన్ని బట్టి వాళ్ళు తిట్టినా,
కొట్టినా ఏమనకుండా వచ్చారు. కొన్ని ఏరియాల్లో బస్సులను కాలుస్తా ఉన్నారు. కొన్ని ఏరియాల్లో మనుషులను చంపుతా ఉన్నారు. కొన్ని ఏరియాల్లో దేవాలయాన్ని పడగొడతా ఉన్నారు. పిఠాపురంలో పర్మిషన్ లేదని దేవుని యొక్క ఆలయాన్ని పడగొట్టారు. కానీ దేవుని కృప చూడండి, విశ్వాసులకు అందరికి కూడా సంయమనం పాటించేటటువంటి మనస్సాక్షిని, మనసును అనుగ్రహించాడు. అంటే ఆయన కృప వెంబడి కృప విశ్వాసం ఉంచిన ప్రతి క్రైస్తవునికి అనుగ్రహించాడు కాబట్టే అందరం కూడా ఏం చేస్తా ఉన్నాం? దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు, క్షమించండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటేంటి? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. అయినను ధైర్యం ఉంచండి. ధైర్యము వహించండి. మీరు క్షమించండి. కీడుకు ప్రతి కీడు చేయకండి అని ఆయన చెప్పిన మాటను నేటి క్రైస్తవ సమాజము తూచా తప్పకుండా ఫాలో అయితా ఉన్నారు కాబట్టే చాలా సంతోషంగా ప్రాంతాలు, సమాజం ఉంటున్నది. వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తే అనేకమైనటువంటి మారణకాండ జరిగేటటువంటి పరిస్థితులుంటాయి. కానీ అలాంటి పరిస్థితి లేకుండా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కరుణ, యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి క్షమాపణ క్రైస్తవులందరూ ఫాలో అయితున్నారండి. అందుకోసమే సమాజం సంతోషంగా ఉంది. వాళ్ళు దాడి చేసినా గాని వీళ్ళు నవ్వుతూ సహిస్తా ఉన్నారు. చంపేసినా గాని క్షమించమని దేవుడిని వేడుకుంటున్నారు. పబ్లిక్‌గా చెప్తున్నారు. దేవుడే చూసుకుంటాడు అని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆయన కృప వెంబడి కృపను అనుగ్రహిస్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన తోటి వ్యక్తులు ఎవరైతే దేవుని వాక్యానికి దూరంగా ఉండిపోయారో, నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోలేదో, మనం కూడా వారి దరికి చేరి నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి దేవుని వాక్యాన్ని, నూతనమైనటువంటి కృపను వారికి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. చెప్పడం వరకే దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క పిలుపు ఎవరు నమ్ముకుంటారు, ఎవరు నమ్ముకోరు అన్నటువంటి విషయాన్ని మన పరిధిలో లేనటువంటి విషయం. నీకు అప్పగించిన పనిని ఏం చేయాలా? లోపం లేకుండా చేయాలి. సాక్ష్య జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన యొక్క జీవితము రానున్న దినాలు, ఇప్పుడు వచ్చేటటువంటి దినాలు ఎలా ఉన్నాయంటే, చాలా కట్టడితో కూడుకున్నటువంటి దినాలొచ్చేశాయి. కాబట్టి ఇక మీదట వీధి సువార్తలు అక్కడక్కడ పోయి బహిరంగ సభలు చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి స్థితులు కనబడుతున్నాయి. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప మనతో ఉంది గాబట్టి, నువ్వే ఒక బైబుల్ యొక్క ధర్మశాస్త్రం యొక్క వ్యక్తిగా ఉండాలి. నువ్వే ఒక దేవుని యొక్క ప్రేమను పట్టుకున్నటువంటి వ్యక్తిగా నిన్ను చూసినటువంటి వ్యక్తులు, ఇదిగో ఆయన యేసుక్రీస్తు మనిషి, ఆవిడ యేసుక్రీస్తు మనిషి అని వాళ్ళు సాక్ష్యాన్ని చెప్పి నమ్ముకునేటటువంటి పరిస్థితుల్లోనికి మనం తీసుకొని వెళ్తా ఉన్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని మాటలను మనం మన హృదయాల్లో ఉంచుకొని, ఆయన చూపిన మార్గాన్ని మనం ఇతరులకు చూపించాలి. ఆయన ప్రేమను, ఆయన కరుణను, ఆయన ఇచ్చినటువంటి క్షమాపణను మన జీవితంలో ఉంచుకున్నాము. దానిని ఇతరులకు కూడా పంచుకోవాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఉన్నతంగా ఆయన దీవిస్తాడు. ఆయన కృప ఎప్పుడూ తక్కువ కాకుండా మన జీవితంలో మనకు, మన కుటుంబాలకు, మన సమాజానికి, సంఘానికి నిత్యము అనుగ్రహించబడుతూ ఉంది. అందుకోసమే ఆయన కృప వెంబడి కృపను అనుగ్రహిస్తున్నాడు. అది ఇంగా కంటిన్యూయస్‌లీ ఫ్లోయింగ్. ఇక్కడ తప్పు చేసినావు కాబట్టి ఆయన కృపను స్టాప్ చేసుకుంటాడు అనుకునేరు. ఇక్కడ తప్పిపోయినాడు గదా కుమారుడు. లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో. కానీ తండ్రి తన కృపను, తన ప్రేమను, తన కరుణను చూపించకుండా ఆగిపోయాడా? ఆ బిడ్డ వచ్చేంత వరకు ఏం చేస్తా ఉన్నాడు? వెయిట్ చేస్తా ఉన్నాడు. దేవుడు గూడా మానవులందరినీ ఆయన దగ్గరికి తీసుకోవాలని వెయిట్ చేస్తా ఉన్నాడు. వాళ్ళందరినీ రీస్టోర్ జేసి, రెన్యూ జేసి, రెస్క్యూ జేసి ఆయన సన్నిధికి తీసుకొని రావాలన్నటువంటి ఉద్దేశ్యం చేత మానవులందరికీ ఆయన ఆయన రక్షణను అలా ఉంచాడు. ఎవరైతే ఆయన సన్నిధికొచ్చి ఆయనని యాక్సెప్ట్ చేస్తున్నారో వారికందరికి ఆయన కృపను అనుగ్రహిస్తూ దానిని కంటిన్యూ చేస్తున్నాడు. అందుకోసమే కృప, గ్రేస్ అపాన్ గ్రేస్, కృప వెంబడి కృప అనుగ్రహించబడతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా,
దేవుడు మన జీవితాల్లో సంతోషంగా, ఆనందంగా, పరిశుద్ధంగా జీవించాలనేటువంటి కృపను అనుగ్రహించాడు. మనం గూడా ఈ యొక్క కృపను ఇతరులకు పరిచయం చేయాలి. యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యం ఈ లోకానికొచ్చింది గదా! ఆయనే మార్గము, ఆయనే సత్యము. ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి తనను తాను సమర్పించుకున్నాడు. కాబట్టి మనం కూడా 2026లో దేవునికి సమర్పించుకొని, నూతనమైనటువంటి విధానంలో దేవుని పనిలో, దేవుని మాటల్లో మనల్ని మనం ఉంచుకుంటూ, నీతిగా, న్యాయంగా జీవిస్తూ, ఆయన కృప వెంబడి కృపను అనుభవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. జీవాధిపతి మీరిచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా మరి కృప వెంబడి కృపను మా జీవితాల్లో అనుగ్రహించారు. ఇంకా ప్రభా అనేక మంది జీవితాల్లో ప్రభా మీరు ఈ యొక్క గ్రేస్ అపాన్ గ్రేస్‌ను అనుగ్రహించి వారికి వారి కుటుంబాలకు మీ యొక్క శాంతిని, సమాధానాన్ని, పాప క్షమాపణను అనుగ్రహించమని, ఈ చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, దివ్యమైన నామములో ప్రార్థించి, స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.